I request Sugandha teacher, please come on to the stage. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీ దేవి సరస్వతి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సరస్వతీ దేవి హిందూ ధర్మంలో విద్య, జ్ఞానం, కళలు, సంగీతం, వాయిద్యం మరియు సృజనాత్మకతకు ఆది దేవతగా పూజింపబడుతుంది. ఆమెను బ్రహ్మదేవుని భార్యగా కూడా భావిస్తారు. సరస్వతీ దేవి అనుగ్రహంతో మనకు జ్ఞానం, వివేకం, సద్బుద్ధి కలుగుతాయన్న చిన్న నమ్మకం. ఆమె రూప లక్షణాలు ఎలా ఉంటాయంటే, సరస్వతీదేవి సాధారణంగా తెల్లని వస్త్రాలను ధరించి స్వచ్ఛతకు ప్రతీకగా కనిపిస్తారు. ఆమె చేతుల్లో వీణ, పుస్తకం, జపమాల మరియు కమండలం ఉంటాయి. వీణ సంగీతానికి, పుస్తకం జ్ఞానానికి, జపమాల ధ్యానానికి, కమండలం శుద్ధికి సూచికలు. ఆమె వాహనం హంస. ఇది వివేకానికి, సత్యాల భేదానికి చిహ్నం. ఆమె యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, విద్యార్థులు, ఉపాధ్యాయులు, కళాకారులు సరస్వతీ దేవిని భక్తితో పూజించడం వల్ల, ముఖ్యంగా ఈ రోజున వసంత పంచమి రోజున సరస్వతీ పూజను ఘనంగా నిర్వహిస్తారు. ఈ రోజు కొత్త విద్యారంభం చేయడం శుభప్రదంగా భావిస్తారు. సారాంశం: సరస్వతీ దేవి జ్ఞానానికి ప్రతిరూపం. ఆమె ఆశీస్సులతో మన జీవితం జ్ఞానవంతంగా, సార్థకంగా మారుతుందని విశ్వాసం. అదేవిధంగా గౌరవనీయులైన ప్రిన్సిపల్ గారిని, అదేవిధంగా కరెస్పాండెంట్ గారిని పూలమాల వేసి అమ్మవారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. సెయింట్ అగ్నేస్ పాఠశాల ప్రిన్సిపల్ గారైన వెల్లంరాణి గారిని, అదేవిధంగా కరెస్పాండెంట్ సార్ అయిన పసాల ఆంటోని సార్ గారిని ఇచ్చేసి పూలమాల వేయవలసిందిగా కోరుతున్నాం. సెయింట్ అగ్నేస్ పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ అయిన మేరీ సుగంధ గారిని కొబ్బరికాయ పెట్టి కొట్టవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా టీచర్ గీతా గారిని కూడా ముందుకు చేయవలసిందిగా కోరుతున్నాం. మేడం, టీచర్ సుగంధ, ప్లీజ్ టేక్ ద కనెక్ట్. I request teacher Geeta, please come forward to break the coconut. I request St. Agnes School correspondent, Sir Pasala Anthony, please come forward to break the coconut. సో మనం పూజించుకునే ముందు ఈమెకంటూ ఒక శ్లోకం ఉంటుంది, అదొకసారి మనం గుర్తు చేసుకుందాం. సరస్వతీ నమస్తుభ్యం
भवतु मे सदा पद्मपत्र विशालाक्षी पद्मपत्र केसरी नित्यं पद्मालयं देवी सामं पातु सरस्वती सामं पातु सरस्वती. You repeat after me. नित्यं पद्मालयं देवी सामं पातु सरस्वती भगवती निशेषा जाड्यपः